ప్రస్తుతం మనతో పాటు గోసుల శ్రీనివాస్ గారు ఉన్నారు. బస్తీ సంఘాల జేఏసీ. సో, ఈరోజు మూసి బాధితున్నటువంటి వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా మేము మూసి సుందరీకరణ ఎందుకు చేస్తున్నామంటే బడుగు బలహీన వర్గాల కోసమే అని రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు. సో, ఇక్కడ మీకొచ్చినటువంటి ఇబ్బంది ఎందుకని? మేమేమంటున్నామంటే ఇప్పుడు మూసీ సుందరీకరణ చేయొద్దు అనట్లేదు. కానీ నువ్వు మూసీ సుందరీకరణ చెయ్యి, హైదరాబాద్ బ్యూటిఫికేషన్ చెయ్యి, ఏదైనా చెయ్యి కాదనట్లేం. కానీ దశాబ్దాల కాలం అక్కడ మనుషులతోనున్నారు గదా! ఆడ మనుషులున్నారు గదా! 20 గజాలు, 30 గజాలు, 40 గజాలు, 50 గజాలల్లా ఇల్లు కట్టుకొని దాదాపుగా దశాబ్దాల నుంచి అక్కడున్నారు. సో, వాళ్ళతోని మాట్లాడకుంటా వాళ్ళ వృత్తి ఏంది? వాళ్ళ పనేం చేసుకొని బతకాలే? నువ్వు రాత్రికొచ్చి రెడ్ మార్క్ చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలే? ఈరోజు నువ్వు మూసీ సుందరీకరణ అంటున్నావు. మూసీ సుందరీకరణ చెయ్యి నాయనా, ఎవరు వద్దంటలేరు. కానీ సుందరీకరణ చేసే ముందు అక్కడ దశాబ్దాల 50, 60 సంవత్సరాల నుంచి అక్కడే బతుకుతున్న పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళతోని మాట్లాడమంటున్నాం. వాళ్ళకు పునర్వాసం కల్పించమంటున్నాం. పునర్వాసం ఎక్కడనో కల్పించడం కాదు, నియర్ బై ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టి 5 ఫ్లోర్లు కడతావా, 10 ఫ్లోర్లు కడతావా, ఎన్ని ఫ్లోర్లా కట్టి వాళ్ళకి పునర్వాసం కల్పించిన తర్వాత నువ్వు అక్కడి నుంచి పొమ్మంటే పోతారు. కానీ నువ్వు రాత్రికి వచ్చి రెడ్ మార్క్ వేసి పోతానంటే ఎక్కడికి పోవాలి? వాళ్ళు ఏడికి పోవాలి? వాళ్ళు అక్కడ పట్టాలు ఇచ్చిండ్రు, అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఈ ప్రభుత్వమే ట్యాక్సీలు వసూలు చేసింది, ఈ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఫీ వసూలు చేసింది, ఈ ప్రభుత్వం ఎలక్ట్రిసియన్ పర్మిషన్లు ఇచ్చింది. అన్ని పర్మిషన్లు ఇచ్చినాక కట్టుకున్నాక దశాబ్దాల కాలం నుంచి అక్కడ నివసిస్తున్నాక ఈరోజు రాత్రికే నువ్వు సుందరీకరణ అని చెప్పి ఎవడో వరల్డ్ బ్యాంక్ చెప్పిన కోసము ఇంకోని కోసము నువ్వు రాత్రి పొమ్మంటే ఏడికి పోవాలి? నీ ఇంటికి రమ్మంటావు చెప్పి నీ ఇంటికి వస్తారు. మేమేమడుగుతున్నాము, బస్తీ సంఘాల జేఏసీ నుంచి స్పష్టంగా ఈ ఈ అక్కడ ఉన్న ప్రజలతోని మాట్లాడమంటున్నాం. వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళతో చర్చించినాక వాళ్ళు ఏం కోరుకుంటారో వాళ్ళకి అది ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి నువ్వు పంపమంటే వెళ్ళి అక్కడ ఉంటారు. అంతేగాని నువ్వు వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో చర్చించకుండా వాళ్ళ వృత్తి ఏంది, వాళ్ళ ప్రవృత్తి ఏంది, వాళ్ళు ఎట్లా బతుకుదేవాళ్ళే అంతా ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. ఏం చేస్తారు వాళ్ళు? పంపచార్లు చేసే దుకాణాలు, ఇళ్లల్లో పనిచేస్తుంటారు, డ్రైవర్లు, ఏదైతే డొమెస్టిక్ వర్కర్లు ఇళ్లలో పనిచేస్తుంటారు, చాయ్ డబ్బాలు పని చేసుకుంటుంటారు. రోడ్డు మీద పనిచేసుకుని ఒక ఫుట్పాత్ మీద నిలబడి ఒక వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళను నువ్వు రాత్రి పొమ్మంటే ఏడికి పోవాలి? ఎక్కడనో అవుట్ కట్ సిటీ ఇచ్చి నువ్వు ఆడికి పొమ్మంటే ఆడపోయి వాడు ఏం పని చేసుకొని బతకాలి? మేమేమంటున్నాం బస్తీ సంఘాల నుంచి స్పష్టంగా, ఈరోజు మాతో మాట్లాడు, మా బాధలు ఏందో విను, మాకు ఆల్టర్నేటివ్ మాకు చూపించినాక తప్పకుండా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు లేకుండా నువ్వు రాత్రి వచ్చే రెడ్ మార్క్ వస్తానంటే మేము తిరుగుబాటు చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పోరాటం చేసినామో అదే విధంగా మా బతుకుల కోసం, మా పిల్లల జీవితాల కోసం 40 గజాల జాగా మేము అడిగేది ఏంది? 400 గజాలు కాదు మాది, 20 గజాలు, 30 గజాలు, 50 గజాలల్లా ఇల్లు కట్టుకున్నాం. ఒక్కరోజు కాదు నాయన, నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నుంచి, నువ్వు రాజకీయాలలో రాకముందు నుంచి మేము అక్కడనే జీవిస్తున్నాం. ఆ కంపునో ఆ ముంపునో ఏదో మేము అక్కడ బతుకుతున్నాం. ఈ బతుకు తెరువు ఉన్న వాళ్ళను మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే మేము ఊరుకునేది లేదు అని స్పష్టంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, బతిమలాడుతున్నాం. అంటే ఇప్పుడు కంపులు ఉండే కన్నా అంటే అనారోగ్యం ఖరాబ్ అయ్యి తర్వాత దోమల బెడద కావచ్చు, తర్వాత ఈ రోజు కాకపోయినా రేపైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా! సో, మీకోసమే చెప్తున్నా కదా అన్నట్టు మాట్లాడుతున్నారండి. కావాలని అంటే పొలిటికల్ పార్టీలు దీన్ని ఏమన్నా రాద్ధాంతం చేస్తున్నారా? జనాలని ఏమన్నా ఉసగొలుతున్నారా అనుకోవచ్చా ప్రభుత్వం మీదకి? నేనేమంటున్నా, కంపులో ముంపులో ఉండి బతకాల్సిన అవసరం లేదు. మాకు మంచి డబుల్ బెడ్రూమ్ కట్టి మేము కట్టించినాక మేము పోమంటలేము, కానీ పోతాం. కానీ మాకు ఆల్టర్నేట్ చూపించకుండా, ఆల్టర్నేటివ్ నువ్వు ఇల్లు చూపెట్టకుండా నువ్వు వచ్చి మమ్మల్ని రాత్రే నీ బుల్డోజర్ పట్టుకొని వస్తే మేము ఏడికి పోవాలి? ఏడ బతకాలి? ఏడ తలదాచుకోవాలి? మొన్ననేమో అక్కడెక్కడనో పోయి పాపము ఏది ఖమ్మం జిల్లాలో రాత్రి గులగొట్టావు. వాళ్ళు చెట్ల కింద బతుకునే పరిస్థితి ఏర్పడదు. ఈ రోజు మేము మూసి నుంచి, ఈ రోజు నుంచి కాదు కదా, దాదాపు దశాబ్దాల కాలం నుంచి మేము మూసి పక్కనే ఉన్నాము. మాతో మాట్లాడమంటున్నాం. మేము పోమంటలేము, పోతాం కానీ మాకు ఆల్టర్నేట్ చూపించండి. ఎక్కడో ఊరవతల రింగ్ రోడ్ అవతల చూపించిన అవసరం లేదు మాకు. ఎక్కడైతే ఉన్నదో, ఇప్పుడు సపోజ్ ముసరాంబాగ్ ఉంది, ముసరాంబాగ్ పక్కన పోలీస్ లైన్ ఉంది అంబర్పేట, అక్కడ ఒక 5 ఎకరాలు కేటాయించి ఆ 5 ఎకరాలలో 10 అంతస్తుల బిల్డింగ్లు కట్టి మాకు డబుల్ బెడ్రూమ్ ఆ ముసరాంబాగ్ ఉన్న సంబంధించిన ఆ బస్తీలన్నీ మేము ఆడపోయి ఉంటాం. మాకేం ఇబ్బంది లేదు. కానీ నువ్వు మాకు ఏం ఆల్టర్నేటివ్ పునర్వాసం కల్పించకుండా, నువ్వు మాకు వృత్తికి ఒక భరోసా ఇవ్వకుండా, మా బతుకుకు భరోసా ఇవ్వకుండా మమ్మల్ని పొమ్మంటే మేము పోము. మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ మట్టిలో పుట్టిన బిడ్డలం, ఈ హైదరాబాద్ కడుపులో పుట్టిన బిడ్డలం. మేము ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఇంత సుందరీకరణంగా ఉందంటే ఎవరుంటారు? రాత్రి అనక పగలన్నక తెల్లందాకా రోడ్లు ఊడ్చేది బస్తీ జనాలు.
ఈ రోజు నీ ఇళ్ళలో సాఫ్ చేసేది బస్సు జనాలు, నీ డ్రైవర్ బస్సు జనాలు, నీ క్లీనర్ బస్సు జనాలు, నీ వాచ్మెన్ బస్సు జనాలు. మేము హైదరాబాద్ మొత్తం సాఫ్ చేసి మంచిగా క్లీన్ చేసి ఈ రోజు ఆ మురికిలో మేము బతుకుతున్నాం. సో మురికిలో బతుకుతున్నాం అంటే ఏంది? ఎవరి కోసం బతుకుతాం? ఈ హైదరాబాద్ రాత్రికి నిర్మాణం కాలే, బస్తీల త్యాగాలు, బస్తీల పోరాటాల ఫలితమే ఈ హైదరాబాద్ నిర్మాణం అయింది. ఇప్పటికి కూడా నువ్వు ఏ రోడ్డు చూసుకో, పొద్దున లేచి ఎవరు ఊడుస్తారు? ఈ బస్తీ మా తల్లులు, మా అక్కలు, మా తమ్ములు, మా అన్నలు ఊడుస్తున్నారు. నీకు పొద్దున వరకు నీ రోడ్డు సాఫ్ చేసింది ఎవరు? ఈ బస్తీ ప్రజలు. ఆ బస్తీ ప్రజల గురించి ఆలోచించమంటున్నాం మేము. ఆ బస్తీ ప్రజల గురించి డబల్ బెడ్రూమ్ ఇవ్వమంటున్నాం. కట్టి మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ప్రభుత్వం నిందిస్తలేము, ప్రభుత్వం బతిలవాడుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము. కాని పక్షంలో మేము పోరాటం చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు తెలంగాణ సమాజానికి, తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డకు పోరాటంతోనే పుడతాడు. సో మా 40 గజాల ఇల్లు, మా గుడిసెను మాది నింపుకోవడానికి, కాపాడుకోవడానికి మాకేం భయం లేదు. మేము పోరాటం చేస్తాం. తెలంగాణ కాదన్న తెలంగాణ సాధించుకున్నాం. ఈ రోజు మా గుడిసె మీదకి వస్తే, మా ఇల్లు మీదకి వస్తే, మా పిల్లల బతుకు తెరువు మీదకి వస్తే ఎట్లా ఊరుకుంటాం? మేము దశల వారీగా పోరాటాన్ని నిర్మాణం చేస్తాం. అందు గురించే ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో బస్తీ సంఘాలు చేసి ఏ విధంగా అయితే పోరాటం చేసిందో, ఈ రోజు మా హక్కుల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, మా ఇల్లు కోసం, మా 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 గూడు కోసం మేము కూడా మరో పోరాటానికి సిద్ధమవుతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, బతుకులాడుతున్నాం.